జనరల్ అకౌంట్స్లో అడ్జస్ట్మెంట్స్ లేకుండా బ్యాలెన్స్ షీట్ వరకు చెప్పినాము. తర్వాత అడ్జస్ట్మెంట్స్లో ఆర్బిడి, బ్యాడ్ డేట్స్ ఇట్లాంటివి చెప్పినాము. డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ అట్లాంటివి. తర్వాత డిస్కౌంట్స్ చెప్పినాము. డిస్కౌంట్ ప్రాబ్లం కూడా వచ్చింది కదా. తర్వాత ఇప్పుడు వచ్చేసి గూడ్స్ డెస్టర్డ్ ఫైర్, కమిషన్ కూడా చెప్పినాము. ఇప్పుడు గూడ్స్ డెస్టర్డ్ బై ఫైర్, తర్వాత లాస్ ఆఫ్ గూడ్స్. ఇవి అయిపోతే ఇక్కడికి ఫస్ట్ సెమ్ సిలబస్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ సెమ్ సిలబస్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఏమి పలకరు? ఏమ్మా పలకరు? అంబిక, ఆనంద్. ఓకే, మళ్ళీ సెకండ్ సెమ్ స్టార్ట్ చేస్తాము అంటున్నా. ఎగ్జామ్స్ కరెక్ట్గా మాకు తెలియదుమా ఎప్పుడు పెడతాడు అనేది. కాకపోతే సెకండ్ సెమ్ స్టార్ట్ చేయమన్నారు. ఇంకేమన్నా మీకు డౌట్ ఉంటే ఇంకా నేను ఇంకొక 2-3 అదే గూడ్స్ డెస్ట్రాయిడ్ ఫైర్ ఈరోజు చెప్తాను. తెలీదు మా అవన్నీ నన్ను అడిగితే ఎట్లా. ఇన్సూరెన్స్ ఇవన్నీ చెప్పేసిన తర్వాత సెకండ్ యూనిట్ స్టార్ట్ చేస్తారు. ఓకే, సరేమ్మా. ఇప్పుడు ప్రాబ్లంలోకి వస్తే చూడండి లెక్క. From the following trial balance of Rajkumar prepared trading and profit and loss account for the year ended 31st March 2016 and balance sheet as on that date. ఇక్కడ రాజ్ కుమార్ యొక్క ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చారు. ఆ ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ట్రేడింగ్ అకౌంట్, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయమన్నాడు. క్యాపిటల్ బ్యాలెన్స్ షీట్ లైబిలిటీ, డ్రాయింగ్స్ క్యాపిటల్లో నుంచి మైనస్ చేస్తాం. ఫర్నిచర్ అసెట్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ, ట్యాక్సెస్ అండ్ ఇన్సూరెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్, క్రెడిటార్స్ లైబిలిటీ, బిల్డింగ్స్ అసెట్, స్టాక్ 1st April 2015 ఇది ఓపెనింగ్ స్టాక్. తర్వాత డెటార్స్ వచ్చేసి అసెట్, బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు వేస్తాం. తర్వాత మా స్క్రీన్ కనిపిస్తుందా లేదా? ఇది ఓకే. ఇప్పుడు కనిపిస్తుందా? ఓకే. నెక్స్ట్ మా అదైన తర్వాత డెటార్స్, అసెట్, రెంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, తర్వాత పర్చేజెస్. మీకు లెక్క ఆల్రెడీ నేను వాట్సాప్లో పెట్టినాను చూడండి. చూడండి వాట్సాప్లో ప్రాబ్లము ఉంది. తర్వాత మా డెటార్స్, అసెట్, రెంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్, పర్చేజెస్, ట్రేడింగ్ అకౌంట్, సేల్స్, ట్రేడింగ్ అకౌంట్, సేల్స్ రిటర్న్స్ సేల్స్లో నుంచి మైనస్ చేసి వేస్తాం. జనరల్ ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్, సాలరీస్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్, కమిషన్ డెబిట్లో అమౌంట్ ఉందంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్, క్రెడిట్లో ఉంటే క్రెడిట్లో వేస్తాం. క్యారేజ్ ఆన్ పర్చేజెస్, ట్రేడింగ్ అకౌంట్ డెబిట్, బ్యాడ్ డేట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ డెబిట్లోనే ఉంది క్రెడిట్లోనే ఉంది కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్లో కూడా క్రెడిట్లో కూడా వేస్తాం. తర్వాత అడ్జస్ట్మెంట్స్ చూడండి. ఫస్ట్ వన్, స్టాక్ ఆన్ 31st March 2016 వాజ్. ఈ స్టాక్ అనేది క్లోజింగ్ స్టాక్ అడ్జస్ట్మెంట్లో ఉంది కాబట్టి ట్రేడింగ్లో కూడా క్రెడిట్ సైడు, తర్వాత అసెట్స్ సైడు వేస్తాం. తర్వాత but there has been a loss of stock by fire on 25th March 2016 to the extent of 10,000 rupees not కవర్డ్ బై ఇన్సూరెన్స్. ఇక్కడ చూడండి మా 10,000 రూపాయల సరుకు 25వ తేదీ మార్చ్ 2016లో ఇక్కడ మార్చ్ 31కి ఎండ్ అవుతుంది అంటే
25నే సరుకు కాలిపోయింది, 10,000 రూపాయల సరుకు కాలిపోయింది. కాలిపోతే మామూలుగా ఏం చేస్తారంటే ఈ గూడ్స్కి కానీ దేనికన్నా కూడా గోడౌన్స్లో సరుకును వేసినా ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది వేస్తారు. సరుకు కాలిపోతే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అమౌంట్ పే చేస్తారు. ఒక్కొక్క సందర్భంలో ఫుల్ అమౌంట్ ఇస్తారు, ఒక్కొక్క సందర్భంలో తక్కువే ఇస్తారు. కానీ ఇక్కడ ఏమన్నాడు, 10,000 వాల్యూ కలిగినటువంటి సరుకు కాలిపోయింది. ఆ కాలిపోయినటువంటి సరుకుకి నాట్ కవర్డ్ బై ఇన్సూరెన్స్ అనేది ఇవ్వలేదంట. కాబట్టి ఇది ఏం చేస్తాము అంటే ఈ 10,000 రూపీసు గూడ్స్ డెస్ట్రాయిడ్ బై ఫైర్ అని ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ చూపిస్తాం. బాగా వినండి, గూడ్స్ డెస్ట్రాయిడ్ బై ఫైర్ అని ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ చూపిస్తాం. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో, అంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వలేదు కాబట్టి లాస్, కాబట్టి ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపిస్తాం. ప్రాఫిట్ అండ్ లాస్ బై ఫైర్ అని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపున 10,000 రూపాయలు చూపిస్తాం. తర్వాత సెకండ్ది, డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్స్ 2,000 అండ్ ఆన్ ఫర్నిచర్ 500 ఈజ్ టు బీ ప్రొవైడెడ్ ఫర్ డిప్రిషియేషన్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపున వేస్తాం. తర్వాత అసెట్స్లో నుంచి ఏం చేస్తాము, తీసివేస్తాం. ఓకే. తర్వాత ఏ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ అట్ 5% ఆన్ డెటార్స్ ఈజ్ రిక్వైర్డ్. ఈ ఆర్బిడి ఇది 5% క్యాలిక్యులేట్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్లో వేస్తాం. తర్వాత అన్ఎక్స్పైర్డ్ ఇన్సూరెన్స్ అమౌంటెడ్ టు, అంటే అన్ఎక్స్పైర్డ్ అంటే ఇది మైనస్ చేస్తాం. అన్ఎక్స్పైర్డ్ ఇన్సూరెన్స్ ప్రీపెయిడ్ అనమాట, ఇది మైనస్ చేస్తాం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో, ఇన్సూరెన్స్లో నుంచి మైనస్ చేస్తాం. తర్వాత బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ సైడ్ వేస్తాం. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 5% పర్ యానం ఈజ్ టు బీ ప్రొవైడెడ్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు వేస్తాం. తర్వాత బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్కి యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, అర్థమైందమ్మా? ఇప్పుడు ఆన్సర్లోకి పోదాం. ఏమన్నా డౌట్ ఉందా ఇందులో? పాయింట్స్ ఆన్సర్లోకి పోదామా? వేద్దామా? ఓకే. తక్కువ మంది వచ్చినారు. స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ ఓకే. ఓకేమా. ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ శ్రీ రాజ్ కుమార్ ఫర్ ద ఇయర్ ending 31st 2016.
particulars amount particulars amount class పర్టికులర్స్ అమౌంట్. ఇప్పుడు మొట్టమొదటిగా ఏమేస్తామా, టు ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది, అమౌంట్స్ మీరు త్వరగా చెప్తే త్వరగా అయిపోతారు. 44,000 ఓపెనింగ్ స్టాక్ వచ్చి 44,000. తర్వాత పర్చేజెస్ చూడండి, టూ పర్చేజెస్ 2,20,000. పర్చేజ్ రిటర్న్స్ ఉన్నాయా, మా పర్చేజ్ రిటర్న్స్ ఉన్నాయేమో చూడండి. పర్చేజ్ రిటర్న్స్ లేవా, డ్రాయింగ్స్, ఫర్నిచర్, బ్యాంక్, ట్యాక్సెస్, ఇన్సూరెన్స్, బిల్డింగ్స్, డేటాస్, రెంట్, పర్చేజెస్, సేల్స్ రిటర్న్స్. పర్చేజ్ రిటర్న్స్ లేవు. ఏమ్మా మీరు చెప్పేకేమే? నో మ్యామ్, పర్చేజెస్ రిటర్న్స్ లేవు మ్యామ్. కొట్టే పని ఉండదు కదా చెప్తే. నెక్స్ట్ 2 పర్చేజెస్ అయినాయి. తర్వాత డెబిట్లో ఏమొస్తాయో చూస్తాం. 2 క్యారేజ్ ఇన్వర్డ్స్, ఎంతమ్మా క్యారేజ్ ఇన్వర్డ్స్? క్యారేజ్ అండ్ పర్చేజెస్ ఉంది కదా, 3,600. ఎవరో ఇప్పుడు వస్తూ ఉన్నారు క్లాస్కి, ఎట్లా తెలిసేది? చూడు, ఇది సెకండ్ ఇయర్. క్యారేజ్ ఇన్వర్డ్స్ 3,600. ఇంకేమైనా ఉన్నాయా ట్రేడింగ్ అకౌంట్లో వచ్చేవి? డెబిట్ సైడే ఏం లేవు. తర్వాత బై సేల్స్ మైనస్ సేల్స్ రిటర్న్స్ ఉన్నాయి. సేల్స్ ఎంత ఉన్నాయి మా? సేల్స్ 3 lakhs. సేల్స్ రిటర్న్స్ వచ్చి 4,000. 2,96,000. నెక్స్ట్ బై లాస్ బై ఫైర్, ఫైర్ లాస్ అనమాట, 10,000. నెక్స్ట్ బై క్లోజింగ్ స్టాక్ 40,120. ఇంకేమైనా ఉన్నాయమ్మా ఇక్కడ? ఏమీ లేవు. ఇప్పుడు క్రెడిట్ వైపున క్రెడిట్ వైపున ఎక్కువ ఉంది. 3,6 3,46,120. 3,46,120. నెక్స్ట్ దీంట్లో తీసేస్తే ఎంత వస్తుంది? 520, 11, 8, 16. నెక్స్ట్ 7, 14, 78,520. 2 గ్రాస్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే, అర్థమైందా? ఇది అర్థమైందమ్మా? అది అర్థమైంది అందరికీ? నెక్స్ట్
మధ్యలో యాడ్ అయ్యేదాని వల్ల ఎంత ప్రాబ్లమో చూడండి. తర్వాత ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బై గ్రాస్ ప్రాఫిట్ 78,520. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ ఏమైనా ఉన్నాయేమో చూడండి. డిస్కౌంట్ ఉంది. బై డిస్కౌంట్ క్రెడిట్ వైపున ఎంత ఉంది? 4,000 ఉంది. క్రెడిట్ వైపున ఉండేది క్రెడిట్ వైపున ఇస్తాం. తర్వాత రెంట్ కూడా క్రెడిట్ వైపున ఉంది చూడండి, 2,000. డెబిట్ వైపున అంటే డెబిట్ వైపున వేస్తాం, క్రెడిట్ వైపున ఉంటే రెంట్ 2,000 క్రెడిట్ వైపున. నెక్స్ట్ డెబిట్ వైపున వచ్చేటివి చూడండి. ట్యాక్సెస్ 2 ట్యాక్సెస్ అండ్ ఇన్సూరెన్స్. ఏమన్నా అడ్జస్ట్మెంట్ ఉందమ్మా వీటికి? Yes, ma'am. అన్ఎక్స్పైర్డ్ Unexpired insurance. ఓకే. ట్యాక్సెస్ ఎంత? 4,000 మైనస్ 3,600, ma'am. ఏమి అన్ఎక్స్పైర్డ్ ఇన్సూరెన్సా? అన్ఎక్స్పైర్డ్ ఇన్సూరెన్స్ 400 తీసేస్తే 400, ma'am. ఓకే 3,600. 100, ma'am. ఓకే నెక్స్ట్ General expenses, ma'am. ఓకే టు పర్చేస్ సేల్స్ రిటర్న్ జనరల్ టు జనరల్ ఎక్స్పెన్సెస్. జనరల్ Ma'am. ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి? జనరల్ ఎక్స్పెన్సెస్ 8,000. Yes, ma'am. నెక్స్ట్ సాలరీస్. అడ్జస్ట్మెంట్ ఉందా సాలరీస్? Ma'am. సాలరీస్కి అడ్జస్ట్మెంట్ ఉందా? లేదా 18,000. సాలరీస్కి అడ్జస్ట్మెంట్ లేదు. తర్వాత కమిషన్ టు కమిషన్ 4,400. బ్యాడ్ డేట్స్ 2 బ్యాడ్ డేట్స్ 1,000. 2 డిస్కౌంట్. డెబిట్లో ఉండేది డెబిట్లో ఇలా 3,200. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్లోకి రండి. ఫైర్ లాస్ ఉంది కదమ్మా, అది మనకి ఇన్సూరెన్స్ రాలేదు కాబట్టి ఇదంతా కూడా నష్టమే. నష్టాన్ని కూడా ఇక్కడ చూపిస్తామా లేదా? లాస్ని కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఇక్కడ చూపిస్తాం. ఓకే. టు ఫైర్ లాస్ 10,000. తర్వాత డిప్రిషియేషన్. టు డిప్రిషియేషన్ బిల్డింగ్స్ వచ్చేసి 20,000. 2,000. ఫర్నిచర్ 500. నెక్స్ట్ ఆర్బిడి మా 5% క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఆర్బిడి వచ్చి 5% కాబట్టి 2 ఆర్బిడి. డెటార్స్ పైన క్యాలిక్యులేట్ చేయాలి. డెటార్స్ ఎంత ఉన్నారు? 36,000 ఇంటూ 5/100. 2 zeros కి 5 6 30 15 1,800. ఓకేమ్మా. నెక్స్ట్ ఇంకేమున్నాయమ్మా? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఉంది. ఓకే, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. పట్టదులే ఇరికిస్తే కూడా మళ్ళీ పక్కేస్తాం. నెక్స్ట్ అట్లే క్రెడిట్ సైడు టోటల్ వేస్తాం. క్రెడిట్ సైడ్ టోటల్ ఎవరైనా యాడ్ అయినారేమో చూస్తాం. ఎవరు లేదు. ఓకేమా, అది స్క్రీన్ షాట్ తీసుకున్నారా?
ఎస్ మ్యామ్. తీసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్లోకి పోదాం. ఇది టోటల్ వేసి పెట్టుకుందాం రైట్ సైడ్ది. 78,520 ప్లస్ 6,000. ఓకే, తర్వాత మళ్ళా కావాలంటే ఇది చేసుకుందాం. ఆర్బిడి అయిపోయింది. తర్వాత ఏమొస్తుంది? ఇంట్రెస్టా? 2 ఇంట్రెస్టా capital ఆన్ క్యాపిటల్ 5%. క్యాపిటల్ ఎంత ఉంది? 60,000 ఉంది. ఇంటూ 5/100 3,000. అర్థమైందమ్మా ఇది అందరికీ? అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఎటువైపు ఎక్కువ ఉందో చూడాలి. క్రెడిట్ వైపున వచ్చేసి 84,520 వచ్చింది. 84,520. ఇది కూడుకొని ఇందులో తీసేస్తే వచ్చేటటువంటిది నెట్ ప్రాఫిట్. 2 నెట్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్డ్ టు 28,420 ma'am. ట్రాన్స్ఫర్డ్ టు బ్యాలెన్స్ షీట్. ఎంత వచ్చిందమ్మా? 10,420 ma'am. 420. ఓకే అమ్మా, ఇది మా అర్థమైందా? 420 ma'am. 420 కదా అంబిక? అంతేనా? అంతేలే, 420నే. ఓకేమ్మా, అది వేసుకునేసేయండి. బ్యాలెన్స్ షీట్ చెప్దాం. తీసుకున్నారా? ఏమ్మా ఏందో అర్థం కాదు. ఆ లెక్క మిగతా వాళ్ళు వేద్దామా? ఫైర్ లాస్ ఉందని చెప్పింది. సరే, మిగతా వాళ్ళకి ఆన్సర్ వచ్చిందమ్మా? బ్యాలెన్స్ షీట్ 1,17,420 ఆన్సర్. ఆనంద్ అందరికీ వచ్చిందా? సర్లే, ఇంకెట్లా చెప్పేసినాం. బ్యాలెన్స్ షీట్ చెప్పేసి ఇంకో లెక్క చెప్తాలే. బ్యాలెన్స్ షీట్ బట్ బ్యాలెన్స్ షీట్ అసెట్స్, లైబిలిటీ, అమౌంట్. ఇక్కడ వస్తే ఫస్ట్ క్యాపిటల్ 60,000 ప్లస్ ఇంట్రెస్ట్ 3,000 63,000 ప్లస్ నెట్ ప్రాఫిట్ ఎంత ఉందిమ్మా? నెట్ ప్రాఫిట్ 28,420. డ్రాయింగ్స్ ఉందా? డ్రాయింగ్స్ ఉందమ్మా? ఉంది. 420 11 91,420. నెక్స్ట్ డ్రాయింగ్స్ మైనస్ డ్రాయింగ్స్ ఎంతమ్మా? డ్రాయింగ్స్ 10,000 అంతేనా? 10,000 ఓకే, తీసేసిన 81,420. నెక్స్ట్ క్రెడిటార్స్. ఇంకేమైనా ఉన్నాయి? బిల్ పేబుల్ క్రెడిటార్స్ ఉన్నది. ఓవర్ డ్రాఫ్ట్ కూడా ఉందేమో. క్రెడిటార్స్
Over 27,600. నెక్స్ట్ 600. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ కదమ్మా, బ్యాంక్ ఓడి 8,400. Yes, ma'am. నెక్స్ట్ అసెట్స్లోకి వస్తే 400. అసెట్స్లోకి వస్తే ఏమున్నాయి చూడండి, ఏమున్నాయి. ఫర్నిచర్ అడ్జస్ట్మెంట్ ఉందా? ఫర్నిచర్కి అసెట్స్ డిప్రిషియేషన్ Just 500 ఉంది కాబట్టి 1,200, 500. ఓకే, మైనస్ డిప్రిషియేషన్ 500 తీసేస్తే 4,700. నెక్స్ట్ 700, ma'am. ఓకే, బిల్డింగ్స్ Buildings 40,000 మైనస్ డిప్రిషియేషన్ 50,000. Depreciation 2,000, ma'am. తీసేస్తే 38,000. 38,000. నెక్స్ట్ డెటార్స్ Debitors 36,000 మైనస్ ఆర్బిడి 1,800 1,800, ma'am. పోతే 34,200. నెక్స్ట్ 200, ma'am. Next period insurance, ma'am. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్లోకి రండి. క్లోజింగ్ స్టాక్ వేయాలా, తర్వాత అన్ఎక్స్పైర్డ్ ఇన్సూరెన్స్. ఎవరో యాడ్ అవుతూ ఉంటారు, చూపిస్తూ ఉంది, టిక్కు టిక్కు అని ఉండాలి, చూస్తాం. మధ్యలో చూడు, సహిస్తా. ఎంత టైం సహిస్తా? ఓకేమ్మా. Good అన్ఎక్స్పైర్డ్ afternoon. గుడ్ Ma'am, ఆఫ్టర్నూన్. link open college. ఓకే, అన్ఎక్స్పైర్డ్ ఇన్సూరెన్స్ 400. తర్వాత క్లోజింగ్ స్టాక్. ఇంకేమైనా ఉన్నాయమ్మా? అంతే మ్యామ్, ఇంకేం లేవు మ్యామ్. ఓకే, ఇప్పుడు ఈక్వల్ చేయాలి. 10, 14, 20, 16, 17, 1,17,420. నెక్స్ట్ ఇట్ సైడ్ చూడండి, 4, 5, 7, 14, 20, 5, 13, 17, 5, 8, 11. సరిపోయిందమ్మా, 1,17,420. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందమ్మా వెయ్యిన వాళ్ళకి కూడా? ఓకే, ఇప్పుడు ఇంకో లెక్క పెడతాను, దాన్ని చెప్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వేసేదైతే వేయచ్చు. చూడండి మా, ఇంకో లెక్క పెట్టినాను చూడండి. ఓకేమ్మా, చూడండి మా లెక్క. ఇప్పుడు ఇది అర్థమైంది కదా అందరికీ? హలో. ఎస్ మ్యామ్. ఓకే, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ లెక్కలోకి పోదామా? నెక్స్ట్ ప్రాబ్లంలోకి పోదామా? ఎస్ మ్యామ్. ఓకే,
ఓకేమా, ఇప్పుడు చూడండి మా, ప్రిపేర్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ కిరణ్ కుమార్ కాదు, కరణ్ కుమార్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st December 2015 అండ్ ఏ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ దట్ డేట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. కనపడుతుంది కదా ప్రాబ్లము? కనపడుతుందా ప్రాబ్లము? Yes, ma'am. ఓకే. తర్వాత ట్రయల్ బ్యాలెన్స్లోకి వస్తే క్యాపిటల్ ఆఫ్ కరణ్ కుమార్, క్యాపిటల్ బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ వైపు వేస్తాం. తర్వాత ప్లాంట్ అండ్ మెషినరీ అసెట్ బ్యాలెన్స్ షీట్లో వేస్తాం. ఫర్నిచర్ అసెట్ బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు వేస్తాం. స్టాక్ ఇది 1st January అంటే ఓపెనింగ్ స్టాక్. తర్వాత మోటార్ వ్యాన్ అసెట్, సన్డ్రీ డెటార్స్ అసెట్, క్యాష్ అట్ బ్యాంక్ అసెట్, వేజెస్ ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్, సాలరీస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్, పర్చేజెస్ ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్, సేల్స్ ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్, బిల్స్ రిసీవబుల్ అసెట్, బిల్స్ పేయబుల్ లైబిలిటీ, సన్డ్రీ క్రెడిటార్స్ లైబిలిటీ, ఫ్రైట్ ట్రేడింగ్ అకౌంట్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ ఆర్బిడి. ఇది మనము క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి క్రెడిట్ సైడే వేసుకుందాం. తర్వాత మనం క్యాలిక్యులేట్ చేసింది డెబిట్ సైడ్ వేసుకుందాం. తర్వాత డ్రాయింగ్స్ క్యాపిటల్లో తీసేస్తాం. రిటర్న్ అవుట్వర్డ్స్ అంటే ఏం రిటర్న్స్ ఇవి? పర్చేస్ రిటర్న్స్ కాబట్టి ఇది పర్చేస్లో నుంచి తీసివేస్తాం. రెంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్, ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్, జనరల్ ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్స్ డెబిట్లో ఉండేది డెబిట్లోను, క్రెడిట్లో ఉండేది క్రెడిట్లోను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేస్తాం. తర్వాత క్లోజింగ్ స్టాక్ ప్రాఫిట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ వైపు, తర్వాత బ్యాలెన్స్ షీట్లో అసెట్స్లో వేస్తాం. తర్వాత బ్యాడ్ డేట్స్ అమౌంటెడ్ టు 3,700. బ్యాడ్ డేట్స్ వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపున ఇస్తాం. అండ్ ఏ ప్రొవిజన్ ఆఫ్ 5% ఆన్ డెటార్స్ ఈజ్ టు బీ క్రియేటెడ్. ఇది తీసివేసి ఆర్బిడి క్యాలిక్యులేట్ చేయాలి. ఇది వర్కింగ్ నోట్ చెప్తాను, ఈ లెక్క మీరే వేస్తారమ్మా? మీరే వేస్తారా? ఓకే. తర్వాత రెంట్ ఇంక్లూడ్స్ 2,000 పెయిడ్ టు ల్యాండ్ యాజ్ డిపాజిట్. రెంట్ ఎక్కడ ఇన్క్లూడ్ అయింది? ఇక్కడ చూడండి మా, రెంట్ అనేది ఎంత ఉంది? 6,000 ఉంది, అవునా? ఈ 6,000లో ఏమన్నాడు? రెంట్ ఇన్క్లూడ్స్ 2,000 పెయిడ్ టు ల్యాండ్ లార్డ్ యాజ్ డిపాజిట్. ల్యాండ్ లార్డ్కి డిపాజిట్లో ఇది చేస్తున్నారనమాట, అది ఇన్క్లూడ్ అయింది. కాబట్టి 2,000 అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రెంట్ మైనస్ డిపాజిట్ అని తీసివేయాలమ్మా. 2,000 అర్థమైందా? అర్థమైందమ్మా? ఇప్పుడు రెంట్ 6,000 ఉందా, దాంట్లో ఏమన్నాడు? రెంట్ ఇన్క్లూడ్స్ 2,000, ఇందులో 2,000 రూపాయలు ఇన్క్లూడ్ అయ్యింది. ఏంది అంటే పెయిడ్ టు ల్యాండ్ లార్డ్ యాజ్ డిపాజిట్. ల్యాండ్ లార్డ్ అంటే ఇక్కడ సంబంధించినటువంటి ఓనర్ అనుకోండి, ఏం చేసినాడు? డిపాజిట్ 2,000 వేసింటే ఆ 2,000 రెంట్లో ఇన్క్లూడ్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ 6,000లో నుంచి 2,000 తీసేస్తాం, 4,000 రెంట్ చూపిస్తాం. రిమైనింగ్ మళ్ళీ 2,000 రెండుసార్లు చూపించాలి కదా బ్యాలెన్స్ షీట్లో కూడా. అప్పుడు ఏమి బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు చూపిస్తాం. డిపాజిట్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ అనుకోండి, అసెట్ కాబట్టి అసెట్స్లో చూపిస్తాం. ఓకే, అర్థమైందా? అర్థమైందమ్మా ఈ పాయింట్? ఓకే. తర్వాత ఏ ఫైర్ అక్యూర్డ్ డ్యూరింగ్ ద ఇయర్ డెస్ట్రాయింగ్ స్టాక్ వర్త్ 8,700. ఈ 8,700 సరుకు కాలిపోయిందనమాట. ఈ 8,700 ట్రేడింగ్ అకౌంట్లో 8,700 వేస్తాం. అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ అడ్మిటెడ్ ద క్లెయిమ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 5,000 విచ్ ఈజ్ యెట్ టు బి
రిసీవ్డ్. ఓకే, ఇక్కడ 8,700 వచ్చి ట్రేడింగ్ అకౌంట్లో వేస్తాం. తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత ఇచ్చినారమ్మా? 5,000 ఇచ్చినారు. ఇక్కడ చూడండి, క్లెయిమ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 5,000 క్లెయిమ్ ఇచ్చారు. ఈ 5,000 విచ్ ఈజ్ ఎట్ టు బి రిసీవ్డ్. ఈ 5,000 అడ్మిటెడ్ ద క్లెయిమ్ టు ద ఎక్స్టెంట్ అంటే 8,700 క్లెయిమ్ కోసం పోతే 8,700 కాలిపోతే ఈ 5,000 రూపాయలు ఇచ్చారనమాట ఇన్సూరెన్స్ కంపెనీ. రిమైనింగ్ ఎంత రాలేదుమా? రిమైనింగ్ ఎంత రాలేదు? 8,700 కాలిపోయినాయి. 5,000 రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చేసింది డబ్బులు. ఇంకెంత రావాలి? ఇంకా 3,700. ఆ 3,700 ఏంది అంటే లాస్. ఇప్పుడు దీనిని 3 చోట్ల చూపియాల. నేను చెప్తాను, ఇప్పుడు పక్కన వేసి చెప్తాను. ఇది ఎన్ని చోట్ల చూపియాలా? 8,700 ఒక చోటు చూపియాలా, 5,000 ఒక చోటు చూపియాలా, 3,700 ఒక చోటు చూపియాలి. అర్థమవుతుందా? ఇది అర్థమైందమ్మా? ఓకే. ఆ తర్వాత అంటే ఇప్పుడు అది ఎన్ని చోట్ల చూపియాలా? 3 చోట్ల. ఓకే, 3 చోట్ల చూపియాలి. చెప్పండి. ఎన్ని చోట్ల చూపిస్తారా? 3 చోట్ల అంటే 8,700 వచ్చి ట్రేడింగ్లో చూపిస్తాం, 3,700 వచ్చి లాస్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపిస్తాం. తర్వాత 5,000 వచ్చి అసెట్స్లో చూపిస్తాం. అసెట్స్లో చూపిస్తాం. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ఫ్రీ శాంపుల్స్ వచ్చి ఇక్కడ తీసేయాలమ్మా, గూడ్స్లో నుంచి తీసివేయాలి. ఫ్రీ శాంపుల్స్ గూడ్స్లో నుంచి తీసేసి వేస్తారా? నేను వేసేదా? మీరు మా చెప్పండి. హలో హలో, మేమే వేస్తాం మేడం. మేమే వేస్తాం మేడం. మీరే వేస్తారా? ఎస్ మ్యామ్. ఓకే. వేసేదైతే అందరు వేస్తారమ్మా. వర్కింగ్ నోట్ చెప్పేదా? వర్కింగ్ నోట్ నన్నా కొన్ని చెప్పాలి కదా. వర్కింగ్ నోటు ఇది డెస్ట్రాయిడ్ బై ఫైర్ ఉంది కదా గూడ్స్, అది అవి చెప్పేదా అంటన్నా. ఏం మాట్లాడరు? ఓకేమ్మా. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ పాయింట్ ఉంది చూడండి. గూడ్స్ డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ శాంపుల్స్ అమౌంటింగ్ 4,500. 4,500 వచ్చి శాంపుల్స్ పర్చేజ్లో మైనస్ చేస్తాం. తర్వాత ఎక్కడ వేస్తాము శాంపుల్స్ అనేవి? గూడ్స్ డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ శాంపుల్స్ అమౌంటింగ్ 4,000. అది ఎక్స్పెన్సెస్ కింద చూపిస్తాం. అంటే ట్రేడింగ్ అకౌంట్లో పర్చేజ్లో నుంచి మైనస్ చేస్తాం. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ వేస్తాం. ఓకే, అర్థమైందమ్మా? అర్థమైందా? ఇప్పుడు నేను వర్కింగ్ నోట్స్ చూపించేదా? వర్కింగ్ నోట్ చూపిస్తున్నామా? ఓకే, చూడండి మా అడ్జస్ట్మెంట్లో ఉండేటివి చూడండి. ఫస్ట్ క్లోజింగ్ స్టాకు 52,000 ఉంది. ఇది ట్రేడింగ్లో క్రెడిట్ వైపున వేస్తాం. తర్వాత బ్యాడ్ డేట్స్ 3,700 ఉంది. ఓకే, ఫస్ట్ వన్ మీరు ఇట్లా వేసుకున్నారంటే కూడా ఈజీ.
వర్కింగ్ నోటు. బ్యాడ్ డేట్స్ అమౌంటెడ్ టు 3,700. బ్యాడ్ డేట్స్ అమౌంటెడ్ టు 3,700. ఇది దీనికి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపున వేస్తారు. ఇప్పుడు డెటార్స్ ఎంత ఉన్నదో చూడండి. డెటార్స్ ఎంత ఉందిమ్మా? సన్రీ క్రియేటర్స్ డెటార్స్ ఎంతమా ఉండేది తెలుసండి నోర్లో? 45,700 డెటార్స్. తర్వాత ఇక్కడ ఏమన్నాడు? బ్యాడ్ డేట్స్ 3,700. బ్యాడ్ డేట్స్ 3,700. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపున చూపిస్తాం. అప్పుడు ఇది తీసేస్తే 42,000. నెక్స్ట్ 5% ఆర్పిడి అన్నాడు, 5/100. అప్పుడు ఎంత వస్తుంది? 50, 5 2s are 10, 5 4s are 20, 2,100. ఇది ఆర్బిడి. ఇది కూడా ఏం చేస్తాము? డెబిట్లో ఇస్తాము. అట్లా లేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్బిడిని మైనస్ చేసి వేయాలన్నమాట. మనకు అట్లా అవసరం లేకుండా ఇక్కడ ఉంది 2,500 ఉంది, 400 మళ్ళీ క్రెడిట్ వైపున చూపించాల. ఇట్లయినా ఒకటే. ఇది డెబిట్ వైపున ఆర్బిడి, డెబిట్ వైపున 2,100 వేస్తాం. ఇది తీసేస్తే 900, 11 2 పోతే 9, 39,900 వస్తుంది. ఇప్పుడు చూడండి మా, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు వేస్తారు. ఇది కూడా డెబిట్ వైపు వేస్తాము. తర్వాత ఈ 39,900 అసెట్స్లో చూపిస్తాం. దీన్ని ఎక్కడ చూపిస్తాము? అసెట్స్లో ఈ మొత్తాన్ని చూపిస్తాం. ఇవి తీసేసి, లేదంటే ఒకేసారి ఇట్లా చూపించేయచ్చు. తర్వాత ఈ మాత్రము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు చూపిస్తాం. డెటార్స్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్లో అసెట్స్లో 39,900 చూపిస్తాం. అర్థమైందా? తర్వాత రెంట్ వచ్చేసి 2,000 వచ్చి రెంట్లో మైనస్ చేస్తాం. తర్వాత ఈ రెంట్ ఇంకా 2,000, రిమైనింగ్ 2,000 వచ్చి బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు వేస్తాం. తర్వాత ఫైర్ అక్కర్డ్, ఫైర్ లాస్ అయింది. ఎంత అయింది చూడండి మా. ట్రేడింగ్ అకౌంట్లో 8,700 చూపిస్తాం. క్లెయిమ్ ఎంత వచ్చింది? 5,000 వచ్చింది. ఈ 5,000 వచ్చి బ్యాలెన్స్ షీట్లో చూపిస్తాం, అసెట్ అనమాట. రిమైనింగ్ 3,700 వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్లో చూపిస్తాం. ఇది బ్యాలెన్స్ షీట్లో 5,000, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపున 3,700, ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ వైపున 8,700. అర్థమైందమ్మా? ఇది ఈ పాయింట్ అర్థమైందా? ఎస్ మ్యామ్. ఓకే. తర్వాత గూడ్స్ డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ శాంపుల్స్ అమౌంటింగ్. పర్చేజెస్ ఇక్కడ లెక్కలో పర్చేజెస్ 1,20,000 ఉంది. దీనిలో పర్చేజ్ రిటర్న్స్ 5,500 తీసేస్తాం. తీసేస్తే 1,14,500. 1,14,500. దీనిలో శాంపుల్స్ ఉన్నాయి కదా, అది 4,500 తీసేస్తాం. తీసేసి 1,10,000 బయటకు వేస్తాం. ఓకే, అర్థమైందా ఇది? తర్వాత ఈ అడ్జస్ట్మెంట్లో ఉండేది ప్రతి ఒక్కటి కూడా 2 సార్లు చూపించాలి కదా. ఇది ఒక్కటి మాత్రం 3 సార్లు చూపించాలి. ఇది ఒక్కటి ఎన్నిసార్లు చూపించాలా? 3 times. అంటే ఈడ ట్రేడింగు, ఇది బ్యాలెన్స్ షీటు, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇక్కడ ఈ 4,500 ఈడ మైనస్ చేసినాం ట్రేడింగ్లో. ఇంక రిమైనింగ్ ఎక్కడ చూపిస్తామంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు 4,500 చూపిస్తాం. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయమ్మా? తర్వాత మా రెంట్ 2,000 వచ్చేసి ఇక్కడ రెంట్లో మైనస్ చేస్తాం. రెంట్ అమౌంట్ ఎంత ఉంది? 6,000 ఉంది. 6,000లో 2,000 తీసేసి 4,000 చూపిస్తాం. రెంట్లో 2,000 తీసేసి 4,000 చూపిస్తాం. తర్వాత 4,000 చూపిస్తే ఈ 2,000 మళ్ళా చూపించాలి కాబట్టి ప్రాఫిట్ అండ్
అసెట్స్లో బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు 2000 వేస్తాం. తర్వాత ఇంకేమున్నాయమ్మా? ఇంకా అన్నీ ఉన్నాయి. వేస్తారా మీరు? వేస్తారా ఈ ప్రాబ్లము? హలో, వేస్తాం మేడం. వేస్తాం మేడం. అందరూ వేస్తారా? ఇది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు మళ్ళీ ఏమన్నా డౌట్ వస్తే. అందరికీ అర్థమైందా? స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా? Yes, ma'am. ఓకే. మీకే అందరూ వేస్తారా అని చెప్తాండి. వేస్తారమ్మా అందరూ? శివకుమార్ క్లాస్ అయిపోయినాక వచ్చినాడు. ఓకే, అనూష వేస్తావా? Yes, ma'am. ఆనంద్ వేస్తాం మేడం. బద్రి అర్హం ఖాన్ ఎస్ మ్యామ్. వేస్తావా? మౌనిక, అంబిక, Yes, ma'am. మౌనిక, అంబిక, Yes, ma'am. జాహ్నవి, కుసుమ, Yes, ma'am. మల్లిక, భవానీ. Yes, ma'am. ఓకే మా శరణ్య, శివకుమార్ ఇప్పుడు వచ్చినాడు. ఓకే సరేనన్నా. నెట్వర్క్ ప్రాబ్లం మేడం. ఓకేమ్మా, ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా ఇది?